కృష్ణారెడ్డి గారు, మీరు అంటే చాలా కాలం పాటు అంటే హుడా చైర్మన్గా, మేయర్గా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు చాలా కాలం పాటు దాదాపు 35 ఏళ్ళుగా మీరు టీడీపీకి సేవలు అందించారు. సో ఇంత ఉన్నటువంటి జ్ఞాపకాన్ని మీరు వదిలేసి టీఆర్ఎస్లోకి వచ్చారు కదా. సో కొంచెం ఏదైనా బాధ అలాంటిది ఏమైనా అనిపించిందా? అంటే వస్తున్నానే ఇది, సో ఇతరత్ర ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయి? అదేమీ లేదు. నేను 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5-6 మాసాలు నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మాట్లాడుకోవడం, పార్టీ ప్రతిష్ట కోసం మాట్లాడుతున్న సందర్భాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడి, మీరు రావాలి, హైదరాబాద్ నగరంలో మీరు మేయర్గా, హుడా చైర్మన్ చేసిన అనుభవంతో ఒకసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు నేను గట్టిగా వస్తానని చెప్పాను ముఖ్యమంత్రిగా. అంటే నేను ఏమంటానంటే, ఆంధ్రప్రదేశ్ సపరేషన్ అయిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో చేయలేడన్నది నాకు అర్థమైంది. దానికి ప్రధాన కారణం ఈ నీటి బాటాల కింద వచ్చినప్పుడు కొంచెం ఆంధ్ర వైపు మాట్లాడటం వల్ల కలత చెందాం. మేమంతా కలత చెంది ఇది ఏ విధంగా అయినా సరే మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా బాగానే పనిచేస్తున్నారు, మనల్ని పిలుస్తున్నారు కూడా, బాగుంటుందని చెప్పనేసి మొట్టమొదటిసారిగా శాసనసభలో టీడీపీ గెలిచి టీఆర్ఎస్ చేసిన మొట్టమొదటి ఎమ్మెల్యేని నేను. ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చారు, ఆహ్వానించారు. మాకు కూడా గర్వంగా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి, మొదటి ముఖ్యమంత్రి, తెలంగాణ కోసం 14 సంవత్సరాలు అహోరాత్రి కృషి చేసి రావాలి, మా తెలంగాణ మాకు రావాలని చెప్పి ఆయన ప్రాణ త్యాగాలకైనా తెగించి మరి తెలంగాణ వచ్చుడో నేను చచ్చుడో అని నినాదం వల్ల మేమంతా కూడా కలత చెందాం. ఆ విధంగానే అందుకే ముఖ్యమంత్రి గారికి మేము చేదోడు వాదోడుగా ఉంటాం. శాసనసభ్యుడిగా ఏ విషయం చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తున్నారు, నిధుల కోసం కూడా ఇస్తున్నారు. ఆయన కూడా తెలంగాణ చేయాలన్న తపన ఉంది. ఆ విధంగా మేమందరం కూడా కేసీఆర్ గారితో మమేకమయ్యాం. సుదీర్ఘ కాలం పాటు మీరు రాజకీయాలు అంటూ వస్తున్నారు. అంటే మొదటిసారి మీరు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సో ఈ క్రమంలో అంటే మీ నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసే విషయంలో కావచ్చు, సమస్యలు పరిష్కరించడం విషయంలో కావచ్చు, ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నాయి ప్రభుత్వం తరఫున? ఇప్పుడు మనం 3 సంవత్సరాలు అవుతుంది, ఇంచుమించుగా జూన్ వస్తే 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో అనేకమైనటువంటి నిర్ణయాలు మా కాన్స్టిట్యూన్సీలో తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు. మిషన్ భగీరథ కానీ, పవర్ ప్రాజెక్ట్స్ కానీ, మిషన్ కాకతీయ కానీ, అదేవిధంగా ఈరోజు ఫిన్షన్స్ కానీ, మరి బియ్యం కానీ, కరెంట్ కానీ. ముఖ్యంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కరెంట్ వచ్చేదో ఎప్పుడు ఏదో తెలియని పరిస్థితులు, రైతులు అల్లాడిపోయి ఎన్నో, నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కనుక చూసేవాడిని. నేను ప్రతిరోజు మోటార్స్ కాలిపోవడం, దీనివల్ల కరెంటు లో వోల్టేజ్ రావడం, ఎటువంటి సందర్భాల్లో మరుక్షణమే తెలంగాణ అయిన మరుక్షణం నుంచే మరి 9 గంటలకు రైతుకు కరెంట్ ఇచ్చిన ఘనత కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు దక్కింది. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, హైదరాబాద్లో ఎప్పుడు కరెంటు పోలేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు విషయంలో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు పవర్ గ్రిడ్ కూడా నా దగ్గరనే వచ్చింది కందుకూరులో, మీర్ఖాన్పేటలో. అది ఒకవేళ రేపు మే జూన్లో ఓపెన్ అయితే మాత్రం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకి మహార్దశ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు. అది 24 అవర్స్ కరెంటు కూడా ఇచ్చడానికి మనకు అవకాశం ఉంది. ఆ విధంగా మనకు పవర్ విషయంలో నేను బాగా అబ్జర్వ్ చేశాను. గత అనేక సంవత్సరాల రాజకీయాలు ఉండి ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఆలోచన చేయలే. పవర్, వాటర్, రోడ్స్, గ్రామీణ ప్రాంతంలో ఉండే మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసి ముఖ్యంగా శాసనసభ్యులకి గౌరవంగా వారు చెప్పడం మాకు